హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక యువరాణి ఎంతో అందంగా ఉండేది. ఆమెను చూసి పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది యువరాజులు చాలా బారులు తీరారు. అయినా కానీ ఆమెకున్న ఒక శాపం చెప్పేటప్పటికి మొత్తం అందరూ వెళ్ళిపోయేవాడు. అదేంటంటే, ఒక రాజు ఆ శాపాన్ని అడిగాడు. ఏం శాపం ఉంది, ఎందుకు జనాలు వెళ్ళిపోతున్నారని అడిగితే, నన్ను పెళ్లి చేసుకున్నటువంటి మహారాజు తన ముఖాన్ని తను ఎక్కడైనా చూస్తే ఖచ్చితంగా తన కప్పలాగా మారిపోతాడు అని చెప్పింది. సో దానిదేముంది, నా దగ్గర అద్దాలు గాని ఏవన్నా అటువంటివి ఉంటే గనక మొత్తాన్ని తీసేస్తాను అంతఃపురంలో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఇట్స్ ఓకే. సో పెళ్లి చేసుకున్నాడు. అలాగే చాలా నెలలు కొనసాగుతున్నాయి. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, బాగా పని ఒత్తిడి మీద తను ఏం చేశాడంటే రిలాక్సేషన్ కోసం వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన తర్వాత కామన్ గా రాజులందరూ అడ్రస్ మర్చిపోతారు. అలాగే అడ్రస్ మర్చిపోయాడు. అడ్రస్ మర్చిపోయి ఒక భోజనం ఆకలి అవుతుంది, ఒక దాహం. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఒక కొలను ఉంటే ఆ కొలం దగ్గరికి వెళ్ళి చూశాడు. చూసేటప్పటికి తన ముఖం తను చూసుకున్నాడు. శాపం తెలిసిందేగా మనకి, కప్పైపోయాడు. సో అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన వాల్యూస్ ఎప్పుడైతే మనం మార్చిపోతామో మనం మనుషులుగా కాదు పశువులుగా మారిపోతాం. కాబట్టి వాల్యూస్ మనసులో ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్.